Hello and welcome to Boston Ramesh channel. Today is the day 8 of my ServiceNow learning journey. ఈరోజు స్క్రిప్టింగ్ ఇన్ ServiceNow ఫండమెంటల్స్ కోర్సులో మాడ్యూల్ 2 వచ్చేసి క్లయింట్ స్క్రిప్ట్స్ కంప్లీట్ చేశాను. ఈ కోర్సులో నేను ఏం నేర్చుకున్నాను, ఎలా మిగతావన్నీ ఎలా చూశాను, నేను హ్యాండ్స్ ఆన్ ఎక్సర్సైజ్ ఏం చేశాను అన్నీ ఇక్కడ రికార్డ్ చేస్తాను ఈరోజు. ఆల్ రైట్, మనం ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ చూద్దాము. అసలు వాట్ ఈస్ ఎ క్లయింట్ స్క్రిప్ట్? JavaScript code that run in a web browser to manage behavior on the client side. సో ఇక్కడ మనకు క్లయింట్ అని అనగానే మనకు చూడాల్సింది ఏంటంటే, ServiceNow ఈజ్ ఏ SaaS బేస్డ్ సర్వీస్ అప్లికేషన్ కాబట్టి that runs, the application will run in the browser. So browser could be anything. It can be a Chrome, it can be a Safari, or it can be Microsoft Edge, whatever the browser it may be. That is the one that is delivering the application user interface అన్నమాట. సో ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే అప్లికేషన్ యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో, ఆ యూజర్ ఇంటర్ఫేస్ యొక్క బిహేవియర్ని మేనేజ్ చేయడానికి, యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలి అని డిఫైన్ చేయడానికి వాడేదే క్లయింట్ స్క్రిప్ట్. ఎందుకంటే అది క్లయింట్ సైడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్రౌజర్ ఈజ్ ద క్లయింట్ అండ్ దెన్ whatever that is serving the content and providing the functionality in the back end is called server. సో సర్వర్ సైడ్ మనం ఏదైనా మేనేజ్ చేయాలి, ఫంక్షనాలిటీ కానీ డేటాని కానీ మేనేజ్ చేయాలి అంటే సర్వర్ సైడ్ స్క్రిప్ట్ రాయాల్సి ఉంటుంది. బట్ మనం ఈ మాడ్యూల్లో మనం ఓన్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ what is a client script and how do we actually use it, how do we develop it, how do we script it. So I will open that link in a moment. అందులో ServiceNow డాక్యుమెంటేషన్ చాలా బ్రహ్మాండంగా ఇచ్చాడు. అసలు క్లయింట్ స్క్రిప్ట్స్ అంటే ఏంటి అవన్నీ చూడొచ్చు మనం. దానికంటే ముందు ఒకసారి మనం థర్డ్ బుల్లెట్ పాయింట్ చూద్దాం. యూజ్ క్లయింట్ స్క్రిప్ట్స్ టు కాన్ఫిగర్ ఫార్మ్స్, ఫార్మ్ ఫీల్డ్స్ అండ్ ఫీల్డ్ వాల్యూస్ while the user is using the form. Client scripts can make fields hidden or visible, make fields read only or writable. సో ఇలాగా డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం బేసికల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్లయింట్ స్క్రిప్ట్స్ వచ్చేసి మనము ServiceNow అప్లికేషన్ యాక్సెస్ చేసినప్పుడు ప్రతి రికార్డ్ వచ్చేసి మనం ఏదైనా ఓపెన్ చేసి మనం రికార్డ్ని మనం మ్యానిపులేట్ చేయాలన్నా, రికార్డ్ని చూడాలన్నా అది ఒక ఫామ్లో ఓపెన్ అవుతుంది. సో ఒకసారి మనం ఫామ్ని లోడ్ చేసిన తర్వాత ఆ ఫామ్లో ఏ ఫీల్డ్స్ ఉన్నవి, ఫీల్డ్ వాల్యూస్ ఎలా ఉన్నవి, ఆ ఫీల్డ్ వాల్యూస్ ఒకదానికొకటి రిలేషన్స్ ఉంటే అవి ఎలా బిహేవ్ చేయాలి, సేవ్ చేసినప్పుడు ఏం కావాలి, ఫామ్ లోడ్ అయినప్పుడు ఏం కావాలి, ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ఏం కావాలి, ఇలాంటివన్నీను మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్లో అంటే డిఫరెంట్ యాక్షన్స్లో మనం ఎలా మనం మ్యానిపులేట్ చేయాలి, ఎలా మనం మేనేజ్ చేయాలి ఫామ్ యాక్షన్స్ కానీ ఫామ్ బిహేవియర్ని కానీ అని మనం చూస్తాం. ఇందులో కొన్ని మనం ఈ బుల్లెట్ పాయింట్స్ కింద చూసినట్టయితే, ఒకవేళ ఏదైనా ఫీల్డ్స్ని ఫామ్ మీద ఫీల్డ్స్ మనము హైడ్ చేయాలన్నా, లేదా హైడ్ ఉన్న వాటిని విజిబుల్ చేయాలన్నా అదొక బిహేవియర్, అది దాన్ని మేనేజ్ చేయొచ్చు క్లయింట్ స్క్రిప్ట్తో. అదేవిధంగా ఇప్పుడు మనము ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఒక ఫీల్డ్ ఉంది, ఆ ఫీల్డ్ వచ్చేసి మనం ఓన్లీ రీడ్ ఓన్లీ చెయ్యాలి అని అనుకున్నాం. ఒక యూజర్ ఇప్పుడు ఒక ఫామ్ లోడ్ అయింది. ఒక ఫామ్ లోడ్ అయింది అంటే ఒక రికార్డ్ అనమాట. ఒక రికార్డ్‌కి ఒక యూనిక్ వాల్యూ ఉంటుంది. లైక్ సిస్ ఐడి ఉంటుంది. అది అక్రాస్ ద హోల్ ఇన్స్టెన్స్ ఆ యూనిక్ నంబర్ అనేది అది సిస్టమ్ జనరేట్ చేస్తుంది. అది రీడ్ ఓన్లీ ఉంటుందన్నమాట. సో అలా రీడ్ ఓన్లీ ఉన్న ఫీల్డ్స్ ఇంకా వేరేమైనా ఉండొచ్చు. రీడ్ ఓన్లీ చేయాలన్నా అదొక బిహేవియర్. దాన్ని క్లయింట్ స్క్రిప్ట్‌తో మనం మేనేజ్ చేయొచ్చు. ఆ తర్వాత మేక్ ఫీల్డ్స్ ఆప్షనల్ ఆర్ మ్యాండేటరీ బేస్డ్ ఆన్ ద యూజర్స్ రోల్. లాగిన్ అయిన యూజర్ యొక్క పర్మిషన్స్ని బట్టి ఒక పర్టిక్యులర్ ఫీల్డ్ ఫిలప్ చేయాలా, లేకపోతే ఆ ఫీల్డ్ ఫిలప్ చేయకపోతే, ఆ ఫీల్డ్ వాల్యూ ఇవ్వకపోతే ఆ యూజర్ లాగిన్ అయినప్పుడు ఆ ఫామ్ సబ్మిట్ చేయడానికి వీలు కాకుండా ఉండేదాన్ని చేయడానికి ఏదైతే బిహేవియర్ ఉందో అదొక సిచ్యువేషన్ అనమాట. తర్వాత సెట్ ద వాల్యూ ఇన్ వన్ ఫీల్డ్ బేస్డ్ ఆన్ ద వాల్యూ ఇన్ అదర్ ఫీల్డ్స్. సో ఇది మనం చూస్తూనే ఉంటాం. సపోజ్ ఒక ఫీల్డ్లో ఒక వాల్యూ మనం సెలెక్ట్ చేసినట్టయితే, ఆ ఫీల్డ్లో తీసుకున్న వాల్యూని బట్టి అనదర్ ఫీల్డ్, సపోజ్ అది ఒక డ్రాప్ డౌన్ బాక్స్ అయినట్టయితే, ఆ డ్రాప్ డౌన్ బాక్స్లో ఉన్న
ఒక పర్టిక్యులర్ వాల్యూని సెలెక్ట్ చేయాలని ఆహ్, మనం లాజిక్ రాసినట్టయితే ఆటోమేటిక్‌గా ఒక ఫీల్డ్ మీద డిపెండెన్సీ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. తర్వాత మోడిఫై ద ఆప్షన్స్ ఇన్ ఎ చాయిస్ లిస్ట్ బేస్డ్ ఆన్ ఎ యూజర్స్ రోల్. ఇప్పుడు లాగిన్ అయిన యూజర్స్ యొక్క రోల్‌ని బట్టి ఒక అడ్మిన్ యూజర్ లాగిన్ అయినప్పుడు ఒక విధంగా, అదే విధంగా ఒక కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ లాగిన్ అయినప్పుడు ఒక విధంగా, ఒక డ్రాప్ డౌన్ బాక్స్ ఫీల్డ్ ఉన్నప్పుడు అందులో వచ్చే లిస్ట్‌లో వాల్యూస్ ఏవైతే చాయిసెస్ ఉంటాయో అవి మారే విధంగా కూడా మనం బిహేవియర్ మార్చొచ్చు. ఆ తర్వాత డిస్‌ప్లే మెసేజెస్ బేస్డ్ ఆన్ ఎ వాల్యూ ఇన్ ఎ ఫీల్డ్. ఆహ్, ఒక ఫీల్డ్ మనం ఫార్మ్ మీద చూసినప్పుడు ఆ ఫీల్డ్‌లో ఉన్న ఆహ్, వాల్యూని బట్టేసి మనము డిఫరెంట్ మెసేజెస్ అంటే ఇప్పుడు యూజర్ ఒక పర్టిక్యులర్ వాల్యూ సెలెక్ట్ చేశాడనుకోండి. ఇది సెలెక్ట్ చేయకూడదు. ఇలా సెలెక్ట్ చేస్తే హ్మ్, ఈ సబ్మిట్ చేసిన తర్వాత ఇలాంటి మెసేజెస్, నోటిఫికేషన్స్ వెళ్తాయి అని చెప్పేసి ఒక మెసేజ్‌ని కూడా మనం ఫార్మ్ మీద డిస్‌ప్లే చేయొచ్చు. అదొక వార్నింగ్ కావచ్చు, ఒక ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదంటే ఒక ఎర్రర్ మెసేజ్ కూడా కావచ్చు. ఇలా మెసేజ్ కూడా మనం డిస్‌ప్లే చేయొచ్చనమాట. సో, ఇప్పుడైతే మనము ఇక్కడ ఒక ఆహ్, సర్వీస్ నౌ డాక్యుమెంటేషన్ సైట్‌కైతే వచ్చేసాము. ఇక్కడ క్లయింట్ స్క్రిప్ట్స్ గురించి ఈ లింక్ నేనేదైతే స్లైడ్‌లో చూసామో మనము, ఇది ఇక్కడికొస్తుందిది. వి ఆర్ లుకింగ్ ఎట్ వాషింగ్టన్ డీసీ బిల్డ్ విచ్ ఈస్ ద మోస్ట్ రీసెంట్ వన్. అది మొన్న ఒక 10 డేస్ బ్యాకే ఆహ్, రిలీజ్ అయింది. ఇందులో గనక చూసినట్టయితే క్లయింట్ స్క్రిప్ట్స్ గురించి ఏదైతే ఇంతకుముందు వరకు మనం డిస్కస్ చేసుకున్నామో అలాంటి ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇస్తాడు. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందిక్కడ. క్లయింట్ స్క్రిప్ట్స్ ఎక్కడ రన్ అవుతాయి? అసలు ఏ సిట్యుయేషన్‌లో రన్ అవుతాయి? ఇలాంటి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడిక్కడ. ఆహ్, సో, క్లయింట్ స్క్రిప్ట్ ఫార్మ్, నేమ్, టేబుల్, యూఐ టైప్ ఇవన్నీ చూద్దాం మనం రియల్ టైమ్‌లోకి వెళ్లి చూద్దాం ఇవన్నీను. సో, ఏవైతే ఇక్కడ ఫీల్డ్స్ ఉన్నాయో ఇవన్నీ మనకు క్లయింట్ స్క్రిప్ట్ రియల్ టైమ్‌లో ఓపెన్ చేసినప్పుడు మాత్రం చాలా బాగా కనబడుతుంది. ఒక్కసారి నేనది క్లయింట్ స్క్రిప్ట్ ఓపెన్ చేస్తాను. చేసిన తర్వాత మనకు ఏదైతే ఇది ఉందో అది కనబడుతుంది. నేనైతే ఫేవరైట్స్‌లో క్లయింట్ స్క్రిప్ట్స్‌ని నేను సేవ్ చేసుకున్నాను. ఈ క్లయింట్ స్క్రిప్ట్స్‌ని ఇక్కడ సేవ్ చేసుకోవడానికి ఈజీ. ప్రతిసారి మనం చూడాలనుకున్నప్పుడు క్లయింట్ స్క్రిప్ట్స్ గానీ, మిగతా వాటిని గానీ ఈజీగా మనం రావచ్చు. సో, క్లయింట్ స్క్రిప్ట్స్ ఎక్కడుంటాయంటే సిస్టమ్ డెఫినిషన్‌లో ఉంటాయి. సో, సిస్టమ్ డెఫినిషన్‌లో వచ్చేసి క్లయింట్ స్క్రిప్ట్స్‌ని ఓపెన్ చేసిన తర్వాత ఆల్ క్లయింట్ స్క్రిప్ట్స్ మొత్తం ఇన్‌స్టెన్స్‌లో ఉన్నవి 1949 క్లయింట్ స్క్రిప్ట్స్ ఉన్నవి. ఈ క్లయింట్ స్క్రిప్ట్స్ నేను ఫేవరైట్‌లోకి నేను యాడ్ చేసుకున్నాను. సో, ఎవ్రీ టైమ్ ఐ వాంటెడ్ టు కమ్ హియర్, ఐ జస్ట్ కమ్ హియర్ అండ్ క్లిక్ ఆన్ ద క్లయింట్ స్క్రిప్ట్స్. సో, రాండమ్‌గా నేను ఏదో ఒక క్లయింట్ స్క్రిప్ట్‌ని అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మనం చూసినట్టుగా అసలు ఈ ఫార్మ్‌లో ఎలా ఉంటవి అనేది చూద్దాము. సో, ఇక్కడ చూసినట్టయితే మనకు నేమ్, టేబుల్, యూఐ టైపు ఇలాగా అన్ని ఫీల్డ్స్ ఉన్నవి. ఇంకా ఇంకా చాలా డీప్‌గా చూద్దాము. ఫస్ట్ జస్ట్ లైట్ వెయిట్ ఒక్కసారి అలా ఓపెన్‌గా చూద్దాం వీటిని. నేమ్ వచ్చేసి ఈ పర్టిక్యులర్ క్లయింట్ స్క్రిప్ట్ అనేది టేబుల్ నేము. ఆల్ క్లయింట్ స్క్రిప్ట్స్ వచ్చేసి క్లయింట్ స్క్రిప్ట్స్ అనే టేబుల్‌లో స్టోర్ అయ్యి ఉంటాయి. ఈ క్లయింట్ స్క్రిప్ట్ నేమ్ వచ్చేసి స్టాండ్ బై సోర్స్ ఆన్ చేంజ్ డీబీ టైప్. ఇక్కడ చూడండి ఈ స్క్రిప్ట్ వచ్చేసి సర్వీస్ నౌ ఇన్‌స్టెన్స్ అంటే ఇన్‌స్టెన్స్ మీద అది రన్ అవుతుంది. ఆహ్, దీనికంటే ఇంకో మంచి ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాము. ఇప్పుడు ఇన్సిడెంట్ అనే టేబుల్ తీసుకున్నాం అనుకోండి. ఇన్సిడెంట్ టేబుల్ పైన ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రెజల్యూషన్ డీటెయిల్స్ విజిబిలిటీ ఆన్ స్టేట్. ఇన్సిడెంట్ టేబుల్ మీద ఎగ్జిక్యూట్ అవుతుంది. యూఐ టైప్ అంటే ఇప్పుడు ఈ అప్లికేషన్‌ని మనము ఆహ్, ఆహ్ డెస్క్‌టాప్‌లో చూస్తామా? మొబైల్ డివైస్‌లో చూస్తామా? లేపోతే రెండిట్లోనూ చూస్తామా? అని మనం డిఫైన్ చేయొచ్చనమాట. అయితే ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ మనం అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, ఈ రికార్డ్ వచ్చేసి ఇది ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఫర్ సర్వీస్ ఆపరేషన్స్ వర్క్ ప్లేస్ అప్లికేషన్‌లో ఉంది. బట్ మనం వచ్చేసి గ్లోబల్ అప్లికేషన్‌లో ఉన్నాము. అందువలన మనకు ఇది ఎడిటింగ్ మనం చేయడానికి ఇవ్వనట్లేదు. మనం ఇంతకుముందు అనుకున్నాం గదా! ఈ అప్లికేషన్ డిఫరెంట్‌గా ఉండడం వల్ల చూడండి చాలా ఫీల్డ్స్ ఇవన్నీ రీడ్ ఓన్లీ మోడ్‌లో ఉండిపోయినాయి. అంటే ఇంతకుముందు అనుకున్నాం గదా! క్లయింట్ స్క్రిప్ట్ ఒక రోల్ గాని, ఒక యాక్సెస్ ప్రివిలేజెస్ లేకుండా ఎలా ఉంటుందని ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్ అన్నమాట. మనకు రీడ్ ఓన్లీ ఫీల్డ్స్ కనబడుతున్నాయి చూడండి. ఇది ఈ పర్టిక్యులర్ ఫార్మ్ మీద రన్ అవుతున్న క్లయింట్ స్క్రిప్ట్ చేస్తున్న ఒక కంట్రోల్ అన్నమాట ఇది. సపోజ్ ఇప్పుడు దీన్ని నేను ఈ ఫార్మ్‌ని ఎడిట్ చేయాలనుకోండి. నేను
ఈ క్లిక్ హియర్ అన్నప్పుడు నేను ఇది వేరే అప్లికేషన్‌కి మారిపోయాను. సో, అక్కడ క్లిక్ చేయడం వల్ల క్లయింట్ స్క్రిప్ట్ హ్మ్, వాట్ హ్యాపెండ్ ఈస్ ఇట్ జస్ట్ మూవ్డ్ ఇంటూ డిఫరెంట్ అప్లికేషన్ స్కోప్. ఆ స్కోప్‌లోకి రాగాలనే మళ్ళీ రీడ్ ఓన్లీ ఫీల్డ్‌లన్నీ ఎడిటబుల్ అయిపోయినవి. దట్ డజంట్ మీన్ దట్ వి విల్ గో అహెడ్ అండ్ ఎడిట్ నౌ, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో ఇట్. సో ఇక్కడొచ్చేసి ఈ స్క్రిప్ట్ వచ్చేసి రెజల్యూషన్ డీటెయిల్స్ విజిబిలిటీ ఆన్ స్టేట్ ఇన్స్టెంట్ టేబుల్ మీద ఫైర్ అవుతుంది. యూఐ టైప్ వచ్చేసి ఆల్ అని పెట్టినారు. డెస్క్‌టాప్ గానీ, మొబైల్ గానీ ఈ రెండిట్లోనూ వర్క్ అవుతుందన్నమాట. ఆ తర్వాత టైప్ ఈ ఈ టైప్ గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం ఇంకా చాలా డీప్‌గా. ఈ టైప్ అంటే ఏంటంటే ఈ స్క్రిప్ట్ విచ్ టైప్ అని అడుగుతామన్నమాట. ఈ స్క్రిప్ట్ ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇది ఆన్ చేంజ్ అనే ఈవెంట్ మీద ఫైర్ అవుతుంది. అలాగే ఆన్ లోడ్‌లో జరగొచ్చు. ఫార్మ్ లోడ్ అవుతున్నట్టు. తర్వాత ఆన్ సబ్మిట్ ఫార్మ్ సబ్మిట్ చేసినప్పుడు గాని, ఆన్ సెల్ ఎడిట్ అంటే ఇది ఒక లిస్ట్ వ్యూలో ఎడిట్ అవుతుంది. అది కూడా మనం చూద్దాం. తర్వాత ఫీల్డ్ నేమ్. ఈ స్క్రిప్ట్ వచ్చేసి ఆన్ చేంజ్ అంటే చేంజ్ జరిగినప్పుడు అంటే ఏ చేంజ్ జరిగినప్పుడు ఏదో ఒక ఫీల్డ్ చేంజ్ జరుగుతున్నాయి కదా! సో, ఆ ఫీల్డ్ నేమ్ ఏంటిదో ఇక్కడ చెప్పారనమాట. స్టేట్ అనే ఫీల్డ్‌లో ఏదైనా చేంజ్ జరిగినప్పుడు ఏం చేయాలి అనే దాని మీద ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఈ స్క్రిప్ట్ ఫైర్ అవుతుందనమాట. ఆ తర్వాత ఈ స్క్రిప్ట్ మనం యాక్టివ్‌లో ఉందా? లేకపోతే ఇనాక్టివ్‌లో ఉందా? అనేది మనం ఇక్కడ చూడొచ్చు. యాక్టివ్ స్టేట్ చెక్ బాక్స్ చెక్ అయ్యి ఉంటే మాత్రం ఈ స్క్రిప్ట్ యాక్టివ్‌లో ఉందని అర్థం. లేదంటే ఇది వర్క్ చేయట్లేదు అని అర్థం. ఆ తర్వాత చూడండి అప్లికేషన్ వచ్చేసి రీడ్ ఓన్లీ మోడ్‌లో ఉంది. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఫర్ సర్వీస్ ఆపరేషన్స్. తర్వాత వ్యూ వచ్చేసి ఇది ఎస్ఓడబ్ల్యూ న్యూ రికార్డ్ అనే వ్యూలో ఈ ఫాము హ్మ్, ఈ వ్యూలో ఉంటేనే ఇది వర్క్ అవుతుందనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే ప్రతి ఫామ్‌కి కొన్ని వ్యూస్ అనేటివి ఉంటాయి. అంటే వ్యూ అంటే ఏంటంటే ఒక డిఫైన్డ్ హ్మ్, ప్రాసెస్‌లో ఒక యూజర్ వచ్చినప్పుడు ఒక రకంగా ఫామ్‌లో ఫీల్డ్స్ కనపడాలి. ఇంకో యూజర్ వచ్చినప్పుడు ఇంకొక రకంగా కనపడాలి. ఒక డిపార్ట్‌మెంట్‌కి డిఫరెంట్‌గా ఉండాలి అని చెప్పేసి మనం డిసైడ్ చేసినప్పుడు అలా డిఫరెంట్ వ్యూస్ ఫార్మ్ డిజైన్ చేసేటప్పుడు చేస్తారనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఈ వ్యూలో డిఫాల్ట్ వ్యూ ఉంది. ఈ పర్టిక్యులర్ స్క్రిప్ట్‌కి. అంటే ఈ ఈ ఈ క్లయింట్ స్క్రిప్ట్ వ్యూ అనేది ఒకటే ఉంది. డిఫాల్ట్ వ్యూ. దీనిలో ఇంక డిఫరెంట్ వ్యూస్ ఏమీ లేవు. కానీ ఈ క్లయింట్ స్క్రిప్ట్ ఏదైతే మనం చూస్తున్నామో, ఈ క్లయింట్ స్క్రిప్ట్ ఏ ఫార్మ్ మీద ఎగ్జిక్యూట్ కావాలి అంటే, ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ టేబుల్ ఇలా ఈ రికార్డ్ వ్యూలో ఉన్నప్పుడు మాత్రమే ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని అర్థం అనమాట. సో, మనం మళ్ళీ బ్యాక్ వెళ్లి చూసినట్టయితే ఇక్కడ మనకు ఈ క్లయింట్ స్క్రిప్ట్ ఫామ్‌లో ఏమేమి ఉంటవి అని చూసాము. I think that's enough for this particular page. Okay, so we will move on to understand different types of events అన్నమాట. ఎగ్జిక్యూషన్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్స్. ఈ క్లయింట్ స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్‌లో స్క్రిప్ట్ ఎప్పుడు ఫైర్ కావాలి అంటే దేర్ ఆర్ లిమిటెడ్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ మనం చూడొచ్చు ఇక్కడ. అందులో వచ్చేసి ఆన్ సబ్మిట్ అంటే ఒక ఫామ్‌ని మనం సబ్మిట్ చేసినప్పుడు గాని, ఆన్ లోడ్ ఏదైనా ఒక రికార్డ్ ఓపెన్ చేసినప్పుడు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ ఓపెన్ అయ్యే ప్రాసెస్‌లో ఆ ఫామ్ విల్ బ్రింగ్ ఆల్ ద ఆహ్, డేటా ఫ్రమ్ ద బ్యాక్ ఎండ్ అండ్ దెన్ ఇట్ విల్ షో టు ద యూజర్ అన్నమాట. ఆ లోడ్ ప్రాసెస్‌లో మనం ఏం చేయాలి? ఆ తర్వాత ఆన్ చేంజ్ ఫామ్ ఓపెన్ అయిపోయింది. ఫామ్‌ని చూస్తున్నాడు యూజర్. కానీ ఫామ్‌లో పర్టిక్యులర్ ఫీల్డ్‌ని చేంజ్ చేశారు ఏదో. ఫీల్డ్ వాల్యూ ఏదో మార్చారు. ఆ ఫీల్డ్ మీద మనం ఒక ట్రిగ్గర్‌ని అంటే ఈ స్క్రిప్ట్ యొక్క ఆన్ చేంజ్ ఈవెంట్‌ని గనక మనం స్క్రిప్ట్‌ని రాసినట్టయితే క్లయింట్ స్క్రిప్ట్‌ని ఏం జరగాలి? అది ఆన్ చేంజ్ ఈవెంట్‌లో జరుగుతుంది. తర్వాత ఆన్ సెల్ ఎడిట్. ఆన్ సెల్ ఎడిట్ అంటే ఏంటంటే ఇప్పుడు పర్టిక్యులర్‌గా మనం లిస్ట్ వ్యూలో చూద్దాము. ఒక సెల్ ఎడిట్ జరిగినప్పుడు ఏం జరగాలి? అనేది ఆహ్, ఎప్పుడెప్పుడు ఎందుకు జరగాలని మనం ఇప్పుడు చూద్దాము. తర్వాత అవన్నీ మనం ఈ ట్రిగ్గర్ ప్రతిదానికి ఎలా వర్క్ అవుతుందనేది మనం ఇన్స్టెన్స్‌లో చూద్దాము. తర్వాత ఈ క్లయింట్ స్క్రిప్ట్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? అది గూడా ఆ టేబుల్ గూడా చూద్దాం. సో, ఇప్పుడు మనము క్లయింట్ స్క్రిప్ట్ వ్యూ చూద్దాము. ఒక కొత్త న్యూ క్లయింట్ స్క్రిప్ట్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాము. సో, క్లయింట్ స్క్రిప్ట్ కొత్తగా క్రియేట్ చేసినప్పుడు మనకు తెలియాల్సిందేంటంటే క్లయింట్ స్క్రిప్ట్ నేమ్ ఆబ్వియస్‌గా మనం ఎందుకు క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ నేమ్‌ని బట్టేసి మనం నేమ్ రాసుకుంటే బావుంటది. ఫర్ ఎగ్జాంపుల్ షో మీద అలర్ట్ అని పెట్టినామనుకోండి. షో మీద అలర్ట్ ఆన్ లోడ్ అని పెడదాము.
then I want to make sure that I want doing some testing. During the load, I wanted to know if it is the form is loaded correctly. సో టేబుల్ మనం మెన్షన్ చేయాలి, ఎందుకంటే ప్రతి స్క్రిప్ట్ ఏదో ఒక టేబుల్ మీదనే ఫైర్ అవుతుంది. సో అందుకొరకని ఏదో ఒక టేబుల్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాము. నేను ఐమ్ గోయింగ్ టు సెలెక్ట్ ద ఇన్సిడెంట్ టేబుల్. ఇన్స్టెంట్ టేబుల్ తర్వాత మనకి యూఐ టైప్. సో ఈ స్క్రిప్ట్ వచ్చేసి డెస్క్టాప్ వ్యూలోనే పనిచేయాలా, లేకపోతే మోబుల్ లో పనిచేయాలా, లేకపోతే డెస్క్టాప్ కానీ మోబుల్ డివైస్ కానీ ఏదైనా కానీ పనిచేయొచ్చు అంటే ఏలోనే పనిచేయచ్చు. సో ఐమ్ గోనా జస్ట్ చెక్ దట్ అవుట్. ఆల్ అని సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేది ఇంపార్టెంట్. దిస్ ఇస్ వేర్ వీ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ వాట్ ఎగ్జాక్ట్లీ ద టైప్ ఆఫ్ ద స్క్రిప్ట్ దట్ వీఆర్ గోనా create. So in this case, what I'm trying to start with is onload. సో నేను ఇక్కడ onload అనే టైప్ అంటే ఇదొక ఈవెంట్ టైప్. ఇక్కడ ఈ స్క్రిప్ట్ టైప్ ఆన్లోడ్ అన్నప్పుడు ఈ ఆన్లోడ్ నేను సెలెక్ట్ చేయగలనే మీరు గమనించండి. స్క్రిప్ట్ విండోలో ఏం జరుగుతుందో చూడండి. సో ఆటోమేటిక్గా మనకు ఒక ఫంక్షన్ డెఫినేషన్ అయితే మనకు ఇక్కడ ఓపెన్ మనకు రాయడానికి ఈజీగా స్టార్ట్ చేయడానికి మనకి ఇచ్చారు. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే వెరీ సింపుల్ అలర్ట్ అయితే మనం రాద్దాము. అలర్ట్ రమేష్ యూ లోడెడ్ ద ఇన్సిడెంట్ ఫామ్ అని పెడదాం. So this is a very simple one. If you know the JavaScript, this is going to be a pretty simple one. There is no gimmick here. There is not much of a complex that I'm writing here. So ఇది చేసిన తర్వాత మనం either you can save it and be on this form, or you can actually update it and close it. So once I update it and close it, I should be able to see that show me the alert on the load. Now ఈ స్క్రిప్ట్ వర్క్ చేస్తుందా లేదా అని మనం ఎలా టెస్ట్ చేద్దాము, ఒకసారి వెళ్ళేసి మన ఇన్సిడెంట్ ఫామ్ అయితే ఓపెన్ చేద్దాం. సో నేను క్లయింట్ స్క్రిప్ట్స్ ఫేవరెట్స్లో పెట్టుకున్న మాదిరిగానే నేను ఇన్సిడెంట్స్ లిస్ట్ కూడా పెట్టుకున్నాను. సో వెన్ ఐ క్లిక్ ఆన్ ద ఇన్సిడెంట్స్, I come here. So I have a bunch of incidents that were uh, available, and then I'm going to just use all the new items. So I'll just open the incident form here. So this record will open in the incident form anamata. So I'll just click on it. So I opened it. So incident form క్లిక్ చేసినప్పుడు ఇన్సిడెంట్ రికార్డ్ క్లిక్ చేసినప్పుడు ఏమైంది, ఫామ్ ఓపెన్ అయింది. సో ఫామ్ ఓపెన్ జరుగుతుందంటే ఏం జరుగుతుంది, ఫామ్ లోడ్ అయింది. సో ఫామ్ లోడ్ అయినప్పుడు మనం ఏం చేసాము, స్క్రిప్ట్ ఫైర్ కావాలని చెప్పాము. ఇన్సిడెంట్ టేబుల్ పైన ఫామ్ లోడ్ అయినప్పుడు మనకు అలర్ట్ రావాలని చెప్పాం. సో మనకు వచ్చేసింది రమేష్ యూ లోడెడ్ ద ఇన్సిడెంట్ ఫామ్. సో ఇది ఆ స్క్రిప్ట్ పనిచేస్తుందని మనకు తెలిసింది. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టైప్. So now I am back to the client scripts list. I'm going to create a new one. So in this one, onload అయితే అయిపోయింది. Now what I'm going to do is on change. ఒకసారి ఫామ్ లోడ్ అయిన తర్వాత మనం ఏమైనా చేంజ్ చేయొచ్చు అందులో. సో చూద్దాం. So again, I'm going to use the same table incident, and then I'm going to use on change. సో ఆన్ చేంజ్లో చూడండి, బేసికల్గా అంతకుముందు ఉన్న ఫంక్షన్ డెఫినేషన్ కంటే ఈసారి కొద్దిగా డిఫరెంట్గా వచ్చింది. ఎందుకు వచ్చింది అని మనం ఒకసారి గమనించినట్టయితే, ఆన్ చేంజ్ జరుగుతున్నప్పుడు చేంజ్ జరగాలంటే ముందు ఒక వాల్యూ తర్వాత ఒక వాల్యూ ఉండాలి. అంటే ఓల్డ్ వాల్యూ ఉండాలి, న్యూ వాల్యూ ఉండాలి. సో ఓల్డ్ వాల్యూ ఒకటి, న్యూ వాల్యూ ఒకటి ఉన్నప్పుడు ఈ రెండింటిని మనం చూసినట్టయితే ఓల్డ్ వాల్యూ ఇది ఉంది, న్యూ వాల్యూ ఇది ఉంది, ఇప్పుడు ఏం చేయమంటావు? సో ఏదైనా కరెక్ట్ ఫర్దర్ ప్రొసీడ్ కావాలా, లేదంటే ఇది చేసిన తప్పు, న్యూ వాల్యూ షుడెంట్ బి లైక్ దిస్ అని చెప్పేసి మనం అలర్ట్ ఇవ్వాలా, ఇలాంటివన్నీ మనం చెక్ చేద్దాం అనమాట. సో ఇక్కడ మనకైతే అవైలబుల్ ఉన్నవి ఓల్డ్ వాల్యూ, న్యూ వాల్యూ, ఈజ్ లోడింగ్, ఈజ్ టెంప్లేట్. ఈజ్ లోడింగ్ అంటే ఏంటంటే ఫామ్ ఇంకా లోడ్ అవుతుంది అనుకోండి. లోడ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఫామ్ వాల్యూస్ డేటాబేస్ నుంచి సర్వర్ సైడ్ నుంచి పుల్ చేస్తుంది అనమాట. సపోజ్ ఒక ఫీల్డ్లో ఒక వాల్యూ నంబర్ 3 అని ఉందనుకోండి. నంబర్ 3 లోడ్ అవుతుందంటే కంపల్సరీ ఫామ్ లోడ్ అయినప్పుడు తర్వాతనే మనం ఏమైనా చేయాలి. ఎందుకంటే మనం వి కెనాట్ చేంజ్ సంథింగ్ దట్ ఈస్ ఆల్రెడీ బీన్ లోడెడ్. సో అది లోడ్ అవుతున్నప్పుడు కానీ, లేదంటే న్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు నల్, అసలు ఏమీ లేదు, ఆ ఫీల్డ్లో ఏ వాల్యూ లేదు అన్నప్పుడు కానీ, ఈ రెండిట్లో ఏదైనా జరిగినప్పుడు కానీ రిటర్న్ అంటే ఇట్ షుడెంట్ వర్క్. సో వాట్ we are trying to do is other than all these things అనమాట. సో ఒకసారి మనం చూద్దాం, ఇక్కడ అలర్ట్ చేద్దాము. అలర్ట్. సో
ఆన్ చేంజ్ అప్పుడు మనం ఒకటి గమనించాల్సిందేంటంటే, ఆన్ చేంజ్ అనేది మనం మెన్షన్ చేయాల్సిందేంటంటే, ఏ ఫీల్డ్‌లో చేంజ్ అయితే మనం ఏం చెయ్యాలి. రైట్? సో, మనం వచ్చేసి ఆ ఇన్సిడెంట్‌లో స్టేట్ ఫీల్డ్ ఒకటి తీసుకుందాము. స్టేట్ ఫీల్డ్‌లో అయితే మనకు ఈజీగా ఉంటది. బై డిఫాల్ట్ ఇన్సిడెంట్‌లో ఒక కొత్త ఇన్సిడెంట్ క్రియేట్ చేసినప్పుడు న్యూ స్టేట్‌తో స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా గూడా. న్యూ తర్వాత ఇన్సిడెంట్ విల్ గో ఇంటూ ది ఇన్ ప్రోగ్రెస్ అండ్ సో ఫోర్త్. సో, స్టేట్ ఫీల్డ్ మీద మనం ఏం చేస్తామంటే, సపోజ్ మనం ఏమైనా చేంజ్ చేసామనుకోండి, ఫర్ ఎనీథింగ్ వి డూ, యూ హావ్ చేంజ్డ్ ద స్టేట్ ఫీల్డ్ వాల్యూ. సో, ఇక్కడ మనం ఏం చేద్దామంటే స్టేట్ ఫీల్డ్ వాల్యూ అయితే మనం చేంజ్ చేసామో, అప్పుడు మనం ఓల్డ్ వాల్యూ ఏంటిది ఫస్ట్ చెప్దాము. న్యూ వాల్యూ ఏంటిదో కూడా చెప్దాం. సో, అట్లా మనం ఏం చేయొచ్చంటే ఫ్యూచర్‌లో మనం ఓకే. ఓల్డ్ వాల్యూ ఇదుంది. న్యూ వాల్యూ ఇదుంది. ఇప్పుడు ఏం చేద్దామని ఒక లాజిక్ మనం డెవలప్ చేయొచ్చనమాట. సో, ఈ ఇది ప్రాసెస్‌ని మనం ఒకసారి రాద్దాము. సో, ఓల్డ్ వాల్యూ అనేదంటే ఓల్డ్ వాల్యూ ఆల్రెడీ మనకొకటి వచ్చేసింది కాబట్టి ఓల్డ్ వాల్యూ తీసుకుందాము. ప్లస్ ఇప్పుడు ఏం చేద్దామంటే న్యూ వాల్యూ, న్యూ వాల్యూ ఏంటిది కూడా చెప్పుదాము. ఇప్పుడొచ్చేసి న్యూ వాల్యూ. సో, ఇక్కడ మనం ఒకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మనం చూడాల్సిందేంటంటే, ఇప్పుడు మీరు చూడండి ఇది ఫంక్షన్. ఫంక్షన్ వచ్చేసి అలర్ట్. అలర్ట్ వచ్చేసి మనం ఏ మెసేజ్ రాయాలనేది మనకు చెప్తుందనమాట. ఈ అలర్ట్ అనే ఫంక్షన్‌కి అలాంటి అవకాశం ఇచ్చారు. తర్వాత ఇంకా అన్నిటికి అలాగే ఉంటుంది ఫంక్షన్‌లో ఇఫ్ యూ జస్ట్ మౌస్ ఓవర్ ఇట్ యూ నో వాట్ పారామీటర్స్ యూ హావ్ టు ఎంటర్ అనమాట. సో, నౌ ఇట్ ఈస్ ఓవర్. ఐ యామ్ గోయింగ్ టు సేవ్ ఇట్ ఆర్ సబ్మిట్ ఇట్. సో, సబ్మిట్ అయితే చేశాను. ఇది యాక్టివ్‌గా ఉంది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇన్సిడెంట్ అయితే ఒకటి కొత్తది ఓపెన్ చేస్తాము. సో, ఒక కొత్త ఇన్సిడెంట్ ఓపెన్ చేసి ఒక ఉన్న ఇన్సిడెంట్ ఏదైనా ఓపెన్ చేద్దాం. సో, ఇక్కడ మనకు అంతకుముందు రాసిన స్క్రిప్ట్ వచ్చేసి ఆన్ లోడ్‌లో ఈ ఫార్మ్ లోడ్ అయినప్పుడు రావాల్సి అని చెప్పాము. సో, రమేష్ యూ లోడెడ్ ద ఇన్సిడెంట్ ఫార్మ్. ఓకే. అదైతే అయిపోయింది. మనం ఇక్కడ చూసినట్టయితే స్టేట్ అనేది ఇక్కడ మనకు రీడ్ ఓన్లీ మోడ్‌లో ఉంది. సో, మనం ఏం చేయలేము. సో, మన ఆన్ చేంజ్ అనేది ఇక్కడ వర్కౌట్ కాదు. సో, వి విల్ గో బ్యాక్ అండ్ ఫైండ్ ఔట్ సంథింగ్ థట్ వి క్యాన్ చేంజ్ ద స్టేట్ ఫీల్డ్. సో, ఇక్కడ మనం న్యూ అనే స్టేట్ ఉన్నయన్నీ కావాలన్నప్పుడు ఏం చేస్తున్నామంటే షో మ్యాచింగ్ అని చెప్పేసి అంటే షో మ్యాచింగ్ వచ్చేసింది నాకు. సో, ఐయామ్ గోనా ఓపెన్ వన్ సచ్ థింగ్ దట్ ఈస్ ఇన్ ద వన్ ఇన్సిడెంట్ దట్ ఈస్ ఇన్ ద న్యూ స్టేట్. ఓకే. సో, మనకు న్యూ స్టేట్ ఈ స్టేట్ ఫీల్డ్ అయితే మనకు రీడ్ ఓన్లీ మోడ్‌లో లేదు కాబట్టి వి కెన్ చేంజ్ ఇట్. నౌ వాట్ వి షుడ్ ఎక్స్‌పెక్ట్ ఈస్ ద స్టేట్ ఫీల్డ్ పైన మనం ఆన్ చేంజ్ స్క్రిప్ట్ రాసాము. ఏమని అంటే ఏదైనా చేంజ్ జరిగితే మనకు ఓల్డ్ వాల్యూ ఏంటిది, న్యూ వాల్యూ ఏంటిది మనకు చెప్పాలి. ఓకే. ఓల్డ్ వాల్యూ వచ్చేసి న్యూ, న్యూ వాల్యూ ఏదైనా కావచ్చు. నేను ఇన్ ప్రోగ్రెస్ పెట్టొచ్చు. ఇంకేదైనా పెట్టొచ్చు. సో, లెట్ మీ గో అండ్ ట్రై టు పుట్ ద ఇన్ ప్రోగ్రెస్. నౌ యూ సీ. So you have changed the state field value. Old value is 1, new value is 2. సో, ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఇక్కడ మనము వాల్యూ వచ్చేసి మనకు ఇదేమో డిస్‌ప్లే వాల్యూ. స్టేట్ ఫీల్డ్‌లో మీరు చూస్తున్నప్పుడు ఇది డిస్‌ప్లే వాల్యూ. దీన్ని లేబుల్ అంటాము. కానీ ఇంటర్నల్‌గా టేబుల్‌లో స్టోర్ అయినప్పుడు మాత్రం దీని వాల్యూ వచ్చేసి న్యూమరిక్‌గా ఉంటుంది. సో, న్యూకొచ్చేసి 1 ఆహ్ అయితే స్టేట్ న్యూకొచ్చేసి 1 తర్వాత ఇన్ ప్రోగ్రెస్‌కొచ్చేసి 2 ఇలా ఉంటుందనమాట. సో, అవి బ్యాక్ ఎండ్‌లో డేటాబేస్‌లో అలా స్టోర్ అయి ఉంటాయి. సో, అవి ఎక్కడ ఎలా స్టోర్ అయి ఉంటాయనేది మనం ఫర్దర్ ఫ్యూచర్‌లో మనం ఇంకా వేరే ఆహ్, స్టెప్స్‌లలో చూస్తాం. డెఫినిట్‌గా అది వస్తుందని అనుకుంటున్నాను. ఆల్రైట్. సో, లెట్స్ గో టు ద అదర్ వన్. సో, ఐయామ్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ వన్. సో, ఇన్ థిస్ కేస్ వాట్ వి ఆర్ గోయింగ్ టు డూ. సో, ఆన్ లోడ్ అయిపోయింది. ఆన్ చేంజ్ అయిపోయింది. ఆన్ సబ్మిట్ ఏం చేస్తాము, ఇప్పుడు ఏదైనా ఇంకొక ఈవెంట్‌ని మనం ఫైర్ చేసి చూద్దాం. సో, షో అలర్ట్ ఆన్ సబ్మిట్. సో, మళ్ళీ టేబుల్ వచ్చేసి సేమ్ ఇన్సిడెంట్ టేబులే తీసుకుందాము. ఆ తర్వాత టైప్స్ వచ్చేసి ఆల్. తర్వాత ఈ టైప్ వచ్చేసి మనం ఆన్ సబ్మిట్ తీసుకుందాము. ఆన్ సబ్మిట్ తీసుకున్నప్పుడు ఏం చేద్దామంటే
చూడండి మీరు గమనిస్తే ఆన్ సబ్మిట్‌లో మళ్ళీ ఫీల్డ్ వాల్యూస్ అట్లాంటిది ఏమీ లేదు. ఎందుకంటే ఆన్ సబ్మిట్ అంటే ఫార్మ్ మొత్తం సబ్మిట్ అవుతుంది. ఒక స్పెసిఫిక్ ఫీల్డ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్పెసిఫిక్ ఆహ్, ఫీల్డ్‌ని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. హౌఎవర్ ఆన్ సబ్మిట్‌లో మనం చాలా లాజిక్ రాయొచ్చు. ఈ లాజిక్ అనేది ఈ స్క్రిప్ట్‌లో మనము ఒక్కొక్క ఫీల్డ్‌ని ఒక్కొక్క రకంగా మనం హ్యాండిల్ చేయొచ్చు. బట్ అక్కడ మాత్రం ఆన్ సబ్మిట్ ఫార్మ్ పైన సబ్మిట్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. సో రమేష్ యూ హావ్ సబ్మిటెడ్ ద ఇన్సిడెంట్ ఫార్మ్ అని రాద్దాము. ఇన్సిడెంట్ ఫార్మ్ అని చెప్పేసి అందాం. అంతే సింపుల్‌గా టెస్ట్ చేస్తాం ఇక్కడ. అప్డేట్ చేసి సబ్మిట్ చేసేద్దాం ఇక్కడ. చేసిన తర్వాత షో అలర్ట్ ఆన్ సబ్మిట్. సో లెట్స్ గో టు ఇన్సిడెంట్స్ అగైన్. And then I'm trying to open an existing one here that is in the new state. సో ఇప్పుడు మళ్ళీ అన్ని స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ చూడండి మీరు. రమేష్ యూ లోడెడ్ ద ఇన్సిడెంట్ ఫార్మ్. ఓకే. అండ్ దెన్ ఐమ్ గోనా చేంజ్ దట్ టు ఇన్ ప్రోగ్రెస్. ఓకే. సో ఇక్కడ మీరు చాలా విషయాలు మనం గమనించాల్సి వస్తది. ఇప్పుడు నేను సేవ్ చేసినా గానీ, లేదా అప్డేట్ చేసినా గానీ, రెండిట్లోనూ మనకు జరుగుతున్న విషయం ఏంటంటే ట్రిగ్గర్ వచ్చేసి ఇట్ ఈస్ సబ్మిటింగ్ ద ఫార్మ్ టు సేవ్ ద వాల్యూస్ దట్ వీ హ్యావ్ పుట్ ఇంటు ది ఫార్మ్. సో బ్యాక్ ఎండ్‌లో సేవ్ అవుతాయన్నమాట. సో అందుకొరకనే మనం సేవ్ యాక్షన్ తీసుకుంటే ఏమవుతుందంటే, సేవ్ అయిన తర్వాత ఫార్మ్ సబ్మిట్ అయిన తర్వాత ఈ ఫార్మ్ ఇలాగే ఓపెన్‌గా ఉంటుంది. అది కాదు అప్డేట్ అని మనం ప్రెస్ చేసినట్టయితే ఈ ఫార్మ్స్ వాల్యూస్ అన్నీ సబ్మిట్ అయిపోయి దెన్ విల్ గో బ్యాక్ టు ద లిస్ట్ వ్యూ. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సేవ్. సో సేవ్ అంటే సబ్మిట్ అయింది. ఆ సబ్మిట్ యాక్షన్ క్లిక్ అయినప్పుడు ఏమంటుందంటే, రమేష్ యూ హ్యావ్ సబ్మిటెడ్ ద ఇన్సిడెంట్ ఫార్మ్. ఓకే అని చెప్పిన తర్వాత అది సబ్మిషన్ అయిపోయింది. సో ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మనం ఏం చేయొచ్చంటే, సపోజ్ యూజర్ ఈస్ నాట్ సపోజ్ టు డూ సంథింగ్ అంటే వీ కెన్ యాక్చువల్లీ రివర్ట్ ద వాల్యూ అండ్ వీ కెన్ స్టాప్ ద సబ్మిట్ యాక్షన్ అనమాట. చూడండి సబ్మిట్ అయిపోయింది. మళ్ళీ ఇదే పేజ్ మీద మనం ల్యాండ్ అయినాం కాబట్టి, ఈ ల్యాండ్ అప్పుడు ఏమవుతుందంటే ఫార్మ్ వచ్చేసి మళ్ళీ లోడ్ అయింది. లోడ్ అయినప్పుడు ఏదైతే చేంజ్ జరిగిందో, ఆ చేంజ్‌ని కూడా మళ్ళీ చెప్తుంది ఇక్కడ. ఓల్డ్ వాల్యూ 1 ఉంది. న్యూ వాల్యూ 2 ఉంది. ఎందుకంటే అది సేవ్ అయింది కాబట్టి. సో, ఆన్ చేంజ్‌లో అది చెప్తుంది. తర్వాత మళ్ళీ ఫార్మ్ లోడ్ అయింది ఈసారి. ఫార్మ్ లోడ్ అయినప్పుడు రమేష్ యూ లోడెడ్ ద ఇన్సిడెంట్ ఫార్మ్ అని చెప్తుంది. చూడండి అన్ని ఒక ఇన్సిడెంట్ ఫార్మ్ మీద మనం 3 స్క్రిప్ట్స్ రాసాము. 3 స్క్రిప్ట్స్ 3 డిఫరెంట్ యాక్షన్స్‌లో ఎగ్జిక్యూట్ అయినవి. అవి ఏ సీక్వెన్స్‌లో ఎగ్జిక్యూట్ అయినవి అనేది మీరు చూసారు. ఫస్ట్ ఆన్ ఫార్మ్ లోడ్ జరుగుతుంది. ఏమైనా చేంజెస్ ఉంటే ఆన్ చేంజ్ జరుగుతుంది. తర్వాత ఆన్ సబ్మిట్ జరుగుతుంది. ఇదొక సీక్వెన్స్ ఉంటుంది. ప్రతిసారి ఈ సీక్వెన్స్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి. అందుకొరకనే మనం స్క్రిప్ట్స్ రాసేప్పుడు ఎన్ని స్క్రిప్ట్స్ రాసామనేది ఆహ్, బట్టి దాని పెర్ఫార్మన్స్ కూడా దాని ఇంపాక్ట్ అనేది కూడా ఉంటుంది. నంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉన్నట్టయితే లోడింగ్ కూడా చాలా టైం పట్టుద్ది. అందుకొరకనే పెర్ఫార్మన్స్ ఇంపాక్ట్ కాకూడదంటే మనం చాలా జాగ్రత్తగా ఓన్లీ లిమిటెడ్ నంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ విత్ నీడెడ్ ఫంక్షనాలిటీస్ కొరకు మాత్రమే మనం స్క్రిప్ట్స్ రాయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్. సో ఇప్పుడు మనము ఇంకొక స్క్రిప్ట్ రాద్దాము. ఆ స్క్రిప్ట్ వచ్చేసి ఆన్ సెల్ ఎడిట్. సో మళ్ళీ మనం క్లయింట్ స్క్రిప్ట్స్‌కి వెళ్ళిపోదాము. క్లయింట్ స్క్రిప్ట్స్‌లో న్యూ ఇక్కడికొచ్చేసి షో అలర్ట్ ఆన్ సెల్ ఎడిట్. సో ఒక సెల్ ఎడిట్ జరిగినప్పుడు వచ్చే అలర్ట్‌ని మనం చూద్దాం ఎలా జరుగుతుందో. ఆల్రైట్. సో టేబుల్ వచ్చేసి మళ్ళీ ఇన్సిడెంట్ టేబుల్ మీదనే మనం సెల్ ఎడిట్ చేద్దాము. సో అన్నీ యూఐ టైప్ అన్నీ తీసుకుందాము. సెల్ ఎడిట్లు తీసుకుందాము. ఈ సెల్ ఎడిట్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ చూడండి ఆహ్, టేబుల్ ఏదైతే టేబుల్ వస్తుందో టేబుల్ తర్వాత ఓల్డ్ వాల్యూస్ అంటున్నాడు. అంటే ఒక రోని మనం ఎడిట్ చేయొచ్చు. ఒక రికార్డ్‌ని ఎడిట్ చేయొచ్చు. లేదా మల్టిపుల్ రికార్డ్స్‌ని కూడా మనం ఎడిట్ చేయొచ్చు. సో మల్టిపుల్ రికార్డ్స్‌ని ఎడిట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా మనకు కనబడుతుంది. న్యూ వాల్యూ. ఎందుకంటే ఒకసారి మనము మల్టిపుల్ రికార్డ్స్‌ని మనం సెలెక్ట్ చేసి ఒక వాల్యూని ఇచ్చినట్టయితే ఒకటే వాల్యూ వస్తుంది. అంటే ఒకటే వాల్యూ అప్డేట్ అవుతుంది. అది కూడా చూద్దాం మనము. సో మనం ఏం చేద్దామంటే ఒక అలర్ట్ రాద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం మనం. ఒక్క సెల్ ఎడిట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? మల్టిపుల్ సెల్స్ ఎడిట్ చేసినప్పుడు ఏం జరుగుతుందనేది మనకు అలర్ట్‌లో కనబడుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రమేష్ యూ హావ్ ఎడిటెడ్ uh, edited a cell వాల్యూ వచ్చేసి ఓల్డ్ వాల్యూస్ ఇవి, న్యూ వాల్యూస్ ఇది అని చెప్పడం. ఓకే. ఓల్డ్ వాల్యూస్ వచ్చేసి మనం ఏం చెప్తామంటే ఓల్డ్ వాల్యూస్ ఇవి అని చెప్తాము. అదొక అరే లాగా వస్తుంది. మోర్ దెన్ వన్ ఉంటే అరే అనేది మనకు ప్రింట్ అవుతుంది. సో మనం మళ్ళీ తర్వాత
న్యూ వాల్యూ. మనం ఏ వాల్యూ అయితే అప్డేట్ చేస్తున్నామో ఆ వాల్యూని మనం ఇచ్చేద్దాము. న్యూ వాల్యూ వచ్చేసి న్యూ వాల్యూ ఇచ్చేద్దాము. సేవ్ చేసేద్దాము. చూద్దాము ఏం జరుగుతుందో. షో అలర్ట్ ఆన్ సెల్ ఎడిట్. సో సెల్ ఎడిట్ చేయాలంటే ఏం చేయాలంటే మనం లిస్ట్ వ్యూలోకి వెళ్ళాలి. సో ఇన్సిడెంట్స్కి వెళ్ళిపోయి లిస్ట్ వ్యూ వచ్చేసింది ఇక్కడ మనకు. సో మనం ఏం చేద్దామంటే న్యూ ఏవైతే ఉన్నాయో ఒక న్యూని తీసుకుందాం. ఆల్ న్యూ ఉన్నవి మాత్రమే తీసుకుందాము. తీసుకొని ఏం చేద్దామంటే క్రిటికల్ ఉన్న వాటిని ప్లానింగ్లో ఉన్న వాటిని మాత్రమే తీసుకుందాము. తీసుకొని ప్లానింగ్‌లో ఉన్న వాటినన్నిటిని ఈ స్టేట్‌ని ఇన్ ప్రోగ్రెస్ మార్చుదాం. ఫస్ట్ ఒకటి మారుస్తాము. చూద్దాం ఏం జరుగుద్దో. ఇప్పుడు ఇది సెల్. దీనికి డబుల్ క్లిక్ చేస్తే సెల్ ఎడిట్ అవుతుంది. దీనిలో నుంచి మనం ఇన్ ప్రోగ్రెస్ తీసుకుందాము. ఇది సెల్ ఎడిట్ అనమాట. ఇక్కడ నేను సేవ్ చేసినప్పుడు ఈ ఆన్ సెల్ ఎడిట్ అయితే స్క్రిప్ట్ ఫైర్ కావాలి. ఎందుకంటే ఇది ఇన్సిడెంట్ టేబుల్ కాబట్టి. సో లెట్స్ గో అహెడ్ అండ్ క్లిక్ ఆన్ ఇట్. ఇక్కడైతే ఏమి ఎగ్జిక్యూట్ కాలేదు. ఎందుకు కాలేదు అనేది మనకు చూద్దాము. ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి మనం స్క్రిప్ట్స్ ఏం జరిగిందో ఒకసారి టెస్ట్ చేద్దాము. ఓకే. సో ఇక్కడ ఏం జరిగింది తప్పు? నేనేమి మిస్ అయ్యాను ఇక్కడంటే ఫీల్డ్, ఎందుకంటే ఏదో ఒక సెల్ మీదనే మనం ఎడిట్ చేస్తున్నాం కాబట్టి ఆ సెల్ అనేది మనం ఇవ్వలేదు. సెల్ ఆ ఫీల్డ్ వాల్యూ అయితే ఇవ్వలేదు. సో ఇక్కడ నేను చేసింది మిస్ అయింది అదే కాబట్టి మళ్ళీ బ్యాక్ వచ్చేసి స్టేట్ సెలెక్ట్ చేసేసి అప్డేట్ చేశాను. మళ్ళీ వెళ్ళిపోదాం ఇన్సిడెంట్‌కి వెళ్ళిపోయి. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఇంతకుముందు ఓన్లీ ప్లానింగ్‌వే ఉంచేశాను. ప్లానింగ్ వచ్చేసి ఓన్లీ న్యూవే కావాలి నాకు. ఓన్లీ న్యూవే ఉంచాను. సో ఇప్పుడు మనకు తెలుసు. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం డబుల్ క్లిక్ చేసి దీన్ని స్టేట్‌ని డబుల్ క్లిక్ చేసి, ఎందుకంటే స్టేట్ మీదనే మనం స్క్రిప్ట్ రాసాం కాబట్టి దీన్ని ఇన్ ప్రోగ్రెస్, న్యూ ఉన్న వాటిని ఇన్ ప్రోగ్రెస్ పెట్టాను. చూడండి ఇక్కడ రమేష్ యూ హావ్ ఎడిటెడ్ ఏ సెల్ వాల్యూ. ఓల్డ్ వాల్యూ వచ్చేసి 1, న్యూ వాల్యూ వచ్చేసి 2. ఓల్డ్ వాల్యూ 1 అంటే వచ్చేసి మనకు లేబుల్ వచ్చేసి న్యూ. న్యూ వాల్యూ 2 అంటే ద లేబుల్ వచ్చేసి ఇన్ ప్రోగ్రెస్. ఓకే అని ప్రెస్ చేయగానే ఏం జరుగుతుంది, అది ఇన్ ప్రోగ్రెస్ అనేది అప్డేట్ అవుతుంది. అయిపోయింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, అది ఒక్క సెల్ అయితే అలా వచ్చింది. మరి మల్టిపుల్ సెల్స్ చేసినప్పుడు ఎలాగా? సో ఆ విషయం కూడా చూద్దాం. స్క్రిప్ట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు మల్టిపుల్ సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ నేను క్లిక్ చేసి షిఫ్ట్ అండ్ డ్రాగ్ ఇట్ సో దట్ ఐ కెన్ సెలెక్ట్ 1, 2, 3, 4. ఇప్పుడు ఏదో ఒక దగ్గర ఎక్కడో దగ్గర డబుల్ క్లిక్ చేసేస్తే దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎడిట్ ఆల్ 4 రోస్ అనమాట. సో ఇక్కడ నేను ఆల్ న్యూ స్టేట్ ఉన్న వాటిని అన్నిటిని ఇన్ ప్రోగ్రెస్లోకి మూవ్ చేస్తున్నాను ఇన్సిడెంట్స్ని. సో ఇన్ ప్రోగ్రెస్ చేసేసి 4 రోస్ విల్ బి అప్డేటెడ్ అంది. సో ఇక్కడ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, మనకు అలర్ట్ ఏదైతే రాబోతుందో ఆ స్క్రిప్ట్లో ఓల్డ్ వాల్యూస్ అని మనం చూసాం. అంటే 1, 2, 3, 4 ఈ 4 రికార్డ్స్కున్న ఆల్ వాల్యూస్ వచ్చేసి మనకు రావాల్సిందే. ఎట్లా వస్తుందనేది చూద్దాం. కొద్దిగా స్లోగా మూవ్ అవుతుంది ఇక్కడ. సో చూడండి మీరు, ఓల్డ్ వాల్యూస్ ఇప్పుడు ఈ 4 రికార్డ్స్‌కి ఎలా ఉంది? 1, 1, 1, 1 అంటే ఇక్కడ న్యూ, ఇక్కడ న్యూ, ఇక్కడ న్యూ, ఇక్కడ న్యూ ఉంది. రైట్? న్యూ వాల్యూ వచ్చేసి 2 అంటే 2 వచ్చి ఇన్ ప్రోగ్రెస్ అనేది మనం అప్డేట్ చేస్తున్నాం. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ కంప్లీటెడ్. సో ఇది ఆ స్క్రిప్ట్ యొక్క వర్క్ అలా జరిగిందని మనం చూడాలన్నమాట. సో స్క్రిప్ట్‌లో ఉన్న యాక్షన్స్ ఎలా జరుగుతాయి అనేది చూసాము. అయితే మనం ఇంకొకటి ఏం చూద్దాం అనుకుంటున్నామంటే క్లయింట్ స్క్రిప్ట్స్‌కి ఒక టేబుల్ ఉంటుందని చూసాం గదా! క్లయింట్ స్క్రిప్ట్ టేబుల్ అంటే క్లయింట్ స్క్రిప్ట్ టేబుల్స్ ఇంతకుముందు మనం చూసినట్టుగా ఇది క్లయింట్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఈ టేబుల్ వచ్చేసి క్లయింట్ స్క్రిప్ట్ క్లాస్ అంటున్నాడంటే అదొక టేబుల్. ఈ టేబుల్ లో ఇవన్నీ స్క్రిప్ట్స్ ఉన్నాయన్నమాట. అసలు ఇక్కడ లాజిక్ ఏంటంటే ఏవైతే ఇన్సిడెంట్స్, ఏవైతే ఈ టేబుల్స్ ఏదైతే ఆహ్, ఆహ్, ఇవన్నీ ఎక్కడైతే మనకు కనబడుతున్నాయో ఈ టేబుల్స్ అన్నిటి మీద ఎగ్జిక్యూట్ అయ్యే స్క్రిప్ట్స్ అన్నీ కూడా ఈ క్లయింట్ స్క్రిప్ట్ అనే టేబుల్‌లో స్టోర్ అవుతుంటాయన్నమాట. అంటే ఏంటంటే, ఒక టేబుల్ మీద ఎగ్జిక్యూట్ కావడానికి ఇంకొక టేబుల్‌లో ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యిందని మనం అర్థం చేసుకుంటే సరిపోద్ది. ఒక లేయర్ అన్నమాట. అది అడిషనల్ లేయర్. ఆ టాప్‌లో ఉన్న టేబుల్‌లో ఈ స్క్రిప్ట్స్ అన్నీ లోడ్ అయ్యి ఉన్నాయి. ఈ స్క్రిప్ట్స్ ఏం చేస్తున్నాయంటే ప్రతి స్క్రిప్ట్‌కి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు అలానే ఒక టేబుల్‌లో
పలానా ఫీల్డ్‌లో చేంజ్ అవుతే ఈ స్క్రిప్ట్‌ని నేను ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పేసి సర్వీస్ నౌ ప్లాట్‌ఫార్మ్‌కి తెలుస్తుందనమాట. సో, అందువల్ల ఈ క్లయింట్ స్క్రిప్ట్స్ అనేవి అలా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో, ఇక్కడ మనం క్లయింట్ స్క్రిప్ట్ ఈ టేబుల్‌లో మనం ఇక్కడ రైట్ క్లిక్ చేసేసి చూసినట్టయితే కాన్ఫిగర్‌కెళ్ళిపోయి టేబుల్ గనక చూసినట్టయితే మీరు చూడండి టేబుల్ నేమ్ వచ్చేసి క్లయింట్ స్క్రిప్ట్. దాని యాక్చువల్ టేబుల్ నేమ్ వచ్చేసి sys_script_client. సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, ఏదైతే మనకు ఔట్ ఆఫ్ ద బాక్స్ బేస్ సిస్టమ్ ఏదైతే ఆహ్, సర్వీస్ నౌ ప్లాట్‌ఫార్మ్ మనకు ప్రొవైడ్ చేస్తుందో, అందులో ఉన్న ఔట్ ఆఫ్ ద బాక్స్ రూట్ టేబుల్స్ అన్నిటిని మనకు చూస్తే అని స్టార్ట్ అవుతాయన్నమాట. ఎందుకంటే అవి సిస్టమ్ టేబుల్స్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అండర్‌స్టాండింగ్ క్లయింట్ స్క్రిప్ట్ ట్రిగ్గర్స్ అయితే మనం ఆల్రెడీ చూసాము. ఐ వాంటెడ్ టు ఎక్స్‌ప్లెయిన్ లిటిల్ బిట్ మోర్ ఇన్ డీటెయిల్, బట్ ఐ థింక్ ఐ హావ్ కవర్డ్ ఎవ్రీథింగ్ హియర్. ద సీక్వెన్స్ అండ్ ఆర్డర్ ఆఫ్ స్క్రిప్ట్ ట్రిగ్గర్స్ అండ్ దేర్ ఇంపార్టెన్స్. మనం ఇంతకుముందు చూసిన స్క్రిప్ట్ ఆహ్, రైటింగ్ ప్రాసెస్‌లో ఒక ఫీల్డ్ ఉంటుందన్నమాట. ఆర్డర్ అని. సో, ఒక ఈ టేబుల్ మీద మనం ఒక ఆన్ లోడ్‌లో ఒక 4, 5 స్క్రిప్ట్స్ రాసామనుకోండి. ఇప్పుడు 4 స్క్రిప్ట్స్ ఆన్ లోడ్‌లో ఇన్సిడెంట్ ఫార్మ్ మీద ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఆహ్, విచ్ వన్ షుడ్ యూ నో గో ఫస్ట్ అండ్ విచ్ వన్ షుడ్ గో సెకండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాసెస్ అది. సో, యూజువల్‌గా అన్ని ఆన్ లోడ్ స్క్రిప్ట్స్ అయితే రాయరు. బట్ నాకు తెలిసినంత వరకు. బట్ ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు మాత్రం డెఫినిట్‌గా ఈ ఈ ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ కావాలి ఆన్‌లోడ్‌లో, సెకండ్ స్క్రిప్ట్ ఏది, థర్డ్ స్క్రిప్ట్ ఏందని మనం ఆ సీక్వెన్స్ అయితే మనం ఆ నంబర్ ఇవ్వొచ్చనమాట. ఆహ్, సో, నౌ ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ రైటింగ్ ద క్లయింట్ సైడ్ స్క్రిప్ట్స్ ఏంటంటే టు నో వాట్ ఆల్ ద ఆహ్, ఏపీఐస్ అవైలబుల్ రైట్? క్లయింట్ సైడ్ ఏపీఐస్. అందులో మోస్ట్ మోస్ట్ యూజ్డ్ ఆహ్, ఏపీఐస్ అంటే బేసికల్‌గా దే ఆర్ నథింగ్ బట్ క్లాసెస్ లైక్ ఆబ్జెక్ట్స్ హౌ డు వి యూజ్ ఇట్ దాని మెథడ్స్ ఏం వాడతాం అనేది తెలుసుకోవడం. సో, ఇక్కడ ఈ పర్టికులర్ మాడ్యూల్‌లో వాళ్ళు ఫోకస్ చేసింది ఏంటంటే గ్లైడ్ ఫార్మ్ అండ్ గ్లైడ్ యూజర్ అని ఇవి రెండైతే మనకు ఎగ్జాంపుల్స్ బాగా చెప్పారు. ఐ థింక్ దేర్ విల్ బి మోర్ వీ కెన్ లుక్ ఇంటూ ఇట్. బట్ రైట్ నౌ ఫర్ ఎగ్జాంపుల్ గ్లైడ్ ఫార్మ్ ఈస్ బేసికలీ which have the methods to control the form behavior అనమాట. అదేవిధంగా గ్లైడ్ యూజర్ అంటే ఈ క్లాస్ వచ్చేసి ఇట్ విల్ హ్యావ్ ఆల్ ద మెథడ్స్ టు మేనేజ్ ద లాగ్డ్ ఇన్ యూజర్స్ బిహేవియర్. ఇందులో ప్రాపర్టీస్ కూడా మనం యాక్సెస్ చేసి మనం లాగ్డ్ ఇన్ యూజర్‌ని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం ఏం చేయాలనేది చేయొచ్చనమాట. సో, ఇక్కడ చూసినట్టయితే G_form. G is the prefix to remember that these are client script based APIs. హ్మ్. అది సర్వర్ సైడ్ అయితే జీఎస్ అని వస్తుందట. సో, విల్ సీ ఫ్రమ్ దేర్. ఒకసారి మనము క్లయింట్ స్క్రిప్ట్ ఏపీఐ సర్వీస్ నౌ ఏపీఐ రిఫరెన్స్ చూసి దెన్ వి విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో, డీబగ్గింగ్ క్లయింట్ స్క్రిప్ట్స్ అంటే ఏంటి? So every time when we do coding, right, uh, we do check whether there is an issue, and then we'll find out what exactly the issue, and we do the debugging process. So ఎక్కడ ఎగ్జాక్ట్లీ ఎర్రర్ వస్తుంది, ఏ లైన్లో ఎర్రర్ వస్తుంది, ఎలా ఫిక్స్ చేయాలి. సో దీనికి రకరకాల టూల్స్ ఉంటాయి. బట్ సర్వీస్ నౌ క్లయింట్ స్క్రిప్ట్ సంబంధించినంత వరకు దెర్ ఆర్ వెరీ ఫ్యూ బట్ దే ఆర్ వెరీ ఎఫెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్స్లో చూసినట్టుగా మనం ఒక అలర్ట్ పెట్టేసుకొని సో వేర్ ఎవర్ వీ వాంటెడ్ టు షో పర్టికులర్ వాల్యూ ఈ పర్టికులర్ లైన్ నెంబర్ నుంచి ఈ లైన్ నెంబర్కి కోడ్ ఎగ్జిక్యూషన్ మూవ్ అయినప్పుడు ఈ స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు ఏ వాల్యూస్ వస్తున్నాయి ఫామ్ నుంచి ఏ వాల్యూని మనం అప్డేట్ చేస్తున్నామో దెన్ ఆఫ్టర్ దట్ ఇంకే వాల్యూ మనం ఫామ్లో సబ్మిట్ చేస్తున్నాము. ఇలాంటివన్నీ మనం చూసినట్టయితే మనకి ఈజీగా అర్థమవుతుంది మన ఫ్లో కరెక్ట్గానే ఉందా, మనం అనుకున్న క్లయింట్ స్క్రిప్ట్ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. సో అదే కాకుండా మనం అలర్ట్ అనేది ఇంకా మనకు ప్రతిసారి మనకు అది మోడల్ విండో కాబట్టి ప్రతిసారి పాపప్ రాకుండా మనం డైరెక్ట్ ఫామ్ మీదనే చూడాలనుకుంటే మాత్రం మనం ఫామ్ మెథడ్స్ యూజ్ చేసేసి ఫామ్ డాట్
యాడ్ ఇన్ఫో మెసేజ్ కానీ, యాడ్ ఎర్రర్ మెసేజ్ కానీ ఇవి యూజ్ చేసి మనం డీబగ్గింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు జావా ప్రోగ్రామింగ్‌లో ఉన్నట్టుగానే ట్రై క్యాచ్ మెథడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక ట్రైలో మనం ఎగ్జిక్యూట్ చేసి ఒకవేళ అందులో ఎర్రర్ గనుక ఏమన్నా చేస్తే క్యాచ్‌లో ఎలా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేస్తాం అనేది కూడా మనం చూసుకోవచ్చు. అలా డీబగ్గింగ్ చేసుకోవచ్చు. అందులో మనం డైరెక్ట్ మెసేజింగ్ అదేది మనం పెట్టేసుకోవచ్చు. సో, ఈ క్లయింట్ డీబగ్గింగ్ ప్రాసెస్‌లోనే ఇంకొక ఇంపార్టెంట్ విషయం, వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ నేర్చుకున్నాను. ఏంటంటే దేర్ ఈస్ ఎ థింగ్ కాల్డ్ రెస్పాన్స్ టైమ్ ఇండికేటర్. అంటే ఇప్పుడు ఎవ్రీ టైమ్ మనం ఒక క్లయింట్ స్క్రిప్ట్‌ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు బ్రౌజర్ అనేది ఈ క్లయింట్స్‌ని మనం బ్రౌజర్ పైన ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి బ్రౌజర్ రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే ప్రతిసారి మనం ఏదో ఒకసారి లోడ్ చేస్తున్నప్పుడు బ్రౌజర్ మే హ్యావ్ టు గో టు సర్వర్ అండ్ బ్రింగ్ ద డేటా బ్యాక్ టు ద క్లయింట్, or maybe it just loads by checking all the client scripts logic and making sure it is performing all the needed processes. అప్పుడు ఏమవుతుంది, బ్రౌజర్ లోడింగ్ పర్ఫార్మెన్స్, అప్లికేషన్ లోడింగ్ పర్ఫార్మెన్స్ అయితే మనకు ఇంపాక్ట్ అవుతుంది. అది ఇంపాక్ట్ అవుతుందా లేదా అని చూడాలంటే అదొక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను ఐ కెన్ షో యూ ఆన్ ద స్క్రీన్. లెట్ మీ జస్ట్ గో దేర్. ఓకే. సో, ఇక్కడ మనం రెస్పాన్స్ టైమ్ ఇండికేటర్ ఎక్కడుందో చూద్దాం మనము. నేను ఏదైనా ఒక ఇన్సిడెంట్‌ని ఓపెన్ చేస్తాను ఫస్ట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. సో, ఏదైనా ఒక ఇన్సిడెంట్‌ని ఓపెన్ చేస్తాను. సో, మనం ఇక్కడ 3 స్క్రిప్ట్స్ అయితే రాసాము ఇంతకుముందు. ప్రతిసారి ఈ లోడ్ అయితే అవుతున్నవి. సో, ఇక్కడ ఆహ్, ఇప్పుడు చూడండి, కిందికి వచ్చిన తర్వాత రైట్ సైడ్‌లో ఈ కార్నర్‌లో దేర్ ఈస్ ఎ థింగ్ కాల్డ్ రెస్పాన్స్ టైమ్ ఇండికేటర్. సో, బ్రౌజర్ రెస్పాన్స్ టైమ్ ఎలా ఉంది? సో, ఇక్కడ ఈ నెట్వర్క్ యాక్సెస్ తర్వాత ఈ ఓవరాల్‌గా ఎగ్జిక్యూషన్ అంతా మనం ఫార్మ్ లోడ్ అయ్యేంత వరకు ఆహ్, టైమింగ్ వచ్చేసి రేంజ్ ఎంత, టోటల్ టైమ్ ఎంత, ఇవన్నీ మనకిక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సీరియస్‌గా మనం పెర్ఫార్మన్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రం ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుందనమాట మనకి. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే టు అండర్‌స్టాండ్ ద ఆహ్ portion of the reference objects in the client scripts execution scenario. అంటే ఇప్పుడు ఒక ఫామ్ మనం ఓపెన్ చేసినప్పుడు ఫామ్ ఫీల్డ్స్ ఉంటాయి కదా! ఫామ్ ఫీల్డ్స్‌లో కొన్ని రిఫరెన్స్ ఫీల్డ్స్ ఉంటాయి. రిఫరెన్స్ ఫీల్డ్స్ అంటే ఏంటంటే ఆహ్, ఇప్పుడు ఒక ఫామ్ మనం ఒక ఇన్సిడెంట్ మనం ఫామ్ ఓపెన్ చేసినప్పుడు ఇన్సిడెంట్ ఈస్ అసైన్డ్ టు సంబడి, రైట్? సో సంబడి అంటే ఇట్స్ ఏ యూజర్ ఆబ్జెక్ట్ ఫర్ సమ్ యూజర్ ఆబ్జెక్ట్, రైట్? దట్ యూజర్ ఆబ్జెక్ట్ అంటే ఆ యూజర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఒక రిఫరెన్స్ అనమాట. ఆ రిఫరెన్స్ని అంటే ఒక యూజర్ ఐడియో లేకపోతే యూజర్ నేమో మనము ఈ ఫామ్లో మనం ఇన్సిడెంట్కి అసైన్ చేస్తాం. సో అదొక రిఫరెన్సే. అంటే యూజర్ టేబుల్ వేరే, ఇన్సిడెంట్ టేబుల్ వేరే. సో ఇట్స్ ఎ రిలేషన్. That relation is nothing but reference. But how we see it, how we access it in the client script అనేది మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయము. ఈ మాడ్యూల్‌ని అయితే ఎలా అది మనం పుల్ చేయాలి అనేది చెప్పలేదు. ఎందుకంటే ఇట్ ఆల్ గోస్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్క్రిప్టింగ్ ప్రాసెస్. అదేవిధంగా ఇప్పుడు డాట్ వాకింగ్ టెక్నిక్ అని చెప్పారు. డాట్ వాకింగ్ అంటే ఏంటంటే యూ హ్యావ్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ దెన్ ఆబ్జెక్ట్ విల్ హ్యావ్ ఎ మెథడ్. ఆ మెథడ్ విల్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ పారామీటర్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. సో ఈ ఈ ఈ ప్రాసెస్‌లో ఏంటంటే ఒక ఇన్సిడెంట్ ఆబ్జెక్ట్‌కి ఒక యూజర్ అనే రిఫరెన్స్ ఫీల్డ్, రిఫరెన్స్ ఆబ్జెక్ట్, యూజర్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్‌కి ఇంకా ఏదో ఫీల్డ్స్ ఉంటాయి. అవన్నీ తీసుకురావాలంటే ఏంటంటే వి హావ్ టు ట్రావర్స్ త్రూ మల్టిపుల్ డిఫరెంట్ టేబుల్స్ అన్నమాట. సో ఇది డాట్ వాకింగ్ అంటారు. అంటే యూ ఆర్ గోయింగ్ బై వన్ స్టెప్ బై స్టెప్ వెళ్ళి ఎక్కడ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ వాల్యూ ఉందో అక్కడి నుంచి తీసుకొస్తామన్నమాట. సో ఇప్పుడు ఒక రిఫరెన్స్ ఆబ్జెక్ట్ ఒక ఫార్మ్ లో అంటే ఒక ఇన్సిడెంట్‌కి మనం అసైన్ అయ్యి ఉంది అనుకోండి. ఆహ్, ఆ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ ఓన్లీ పర్టిక్యులర్ ఫీల్డ్ ఒక ఐడీ మాత్రమే ఈ ఫార్మ్‌తో ఈ ఉన్న రికార్డ్‌తో సేవ్ అవుతుంది. కానీ ఆ పర్టిక్యులర్ రిఫరెన్స్‌డ్ ఆబ్జెక్ట్ మాత్రం ఫుల్ వాల్యూస్ ఈ టేబుల్‌లో ఉండవు. కానీ ఆ టేబుల్‌కి వెళ్లి మనకు అవసరం తీసుకురావాలంటే మాత్రం కంపల్సరీ క్లయింట్ స్క్రిప్ట్ హాస్ టు మేక్ ఏ ట్రిప్ టు ద సర్వర్. వెళ్ళి ఆ టేబుల్‌ని యాక్సెస్ చేసి, ఆ టేబుల్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఆ రిఫరెన్స్ ఫీల్డ్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని రావాల్సి ఉంటుందన్నమాట. సో, ఇదంతా డైనమిక్ డేటా లోడింగ్ అవుతుంది. అంటే దేర్ మస్ట్ బి సమ్ సార్ట్ ఆఫ్ క్లయింట్ సర్వర్ ఆహ్, కమ్యూనికేషన్
ఉంటుందనమాట. అది అది కొద్దిగా పెర్ఫార్మన్స్‌తోని కూడుకున్న ఇష్యూ కాబట్టి అది ఎలా మేనేజ్ చేయాలనేది కూడా మనం ప్రతిసారి ఆలోచించాలి. ఎన్ని సార్లు మనం ట్రిప్ చేయాలి సర్వర్‌కు అని క్లయింట్ సైడ్ ఎగ్జిక్యూషన్ జరిగినప్పుడల్లా. సో, స్క్రిప్ట్స్ డెవలప్‌మెంట్ చేసే టప్పుడు ఏం జరుగుతుందంటే, యూ కంటిన్యూ టు ఇవాల్వ్. ఒకసారి స్క్రిప్ట్ రాస్తాము, సేవ్ చేస్తాము. మళ్ళీ ఏదో అడిషనల్‌గా మళ్ళీ ఏదో చిన్నగా చేంజ్ చేసి మళ్ళీ అప్డేట్ చేస్తాము. మళ్ళీ టెస్ట్ చేస్తాము. సో, ఏంటంటే ప్రతిసారి మనం స్క్రిప్ట్ డెవలప్ చేస్తూ దాన్ని అప్డేట్ చేసిన ప్రతిసారి ఏమవుతుందంటే ఒక వెర్షన్ సేవ్ అవుతుందనమాట. ప్రతి సేవ్‌కి ఒక వెర్షన్ సేవ్ అవుతుంది. ఈ వెర్షన్స్ అన్నీను ఒక స్క్రిప్ట్ వెర్షన్స్ అనే సెపరేట్ టేబుల్‌లో సేవ్ అవుతాయన్నమాట ఈ వెర్షన్స్ అన్నీను. అవి ఇదొక రిలేషన్ ఒక ఒక రిలేటెడ్ లిస్ట్ లాగా ప్రతి స్క్రిప్ట్‌కి అది మనకు అవైలబుల్ ఉంటుంది. అది మనం చూద్దాం ఇప్పుడు. సో, లెట్స్ సీ హౌ ద స్క్రిప్ట్ వెర్షన్స్ లుక్స్ లైక్. నేను ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేసిన ఒక స్క్రిప్ట్‌కి వెళ్ళిపోతాను. సో, ఇక్కడ మనం కిందికి వెళ్లి చూసినట్టయితే ఇక్కడ మనకు రిలేటెడ్ లిస్ట్‌లో చూడండి. ఇవన్నీ ఏంటంటే ఒక 2 వెర్షన్స్ ఆల్రెడీ మనం నేను ఇది క్రియేట్ చేసేటప్పుడు 2 సార్లు సేవ్ చేశానన్నమాట. సో, 2 సార్లు అది ఆహ్, 2 వెర్షన్స్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇది కరెంట్ వెర్షన్ అన్నమాట. సో, మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనకు యాక్షన్స్ ఉన్నవి. ఏంటంటే ఇప్పుడు ఇది కరెంట్ వెర్షను, ఇది ప్రీవియస్ వెర్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికొచ్చేసి నేను ఏదో కామెంట్ రాసాను ఇక్కడ. రైట్? దిస్ ఈస్ ఏ న్యూ చేంజ్ ఐయామ్ ఇంట్రొడ్యూసింగ్ అని రాసాను. రాసి నేనేం చేస్తున్నాను, సేవ్ చేశాను. చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో. సో దెర్ ఈస్ అనదర్ వెర్షన్ ఆఫ్ దట్ స్క్రిప్ట్ ఈస్ బీన్ సేవ్డ్. ద కరెంట్ వెర్షన్ విల్ హ్యావ్ దిస్ న్యూ చేంజ్. ఈ ఈ కామెంట్ ఉంటుంది. ప్రీవియస్ వెర్షన్‌లో ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అసలు ఏం చేశానో నాకు గుర్తులేదు. నేనొచ్చేసి ఐ వాంటెడ్ టు సీ వాట్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెండ్ ఇన్ దోస్ 2 డిఫరెంట్ వెర్షన్స్ అంటే మనం వి కెన్ కమ్ అండ్ వి కెన్ లుక్ ఎట్ ద డిఫరెన్స్ అన్నమాట. కంపేర్ టు ద కరెంట్. ఇప్పుడు ఈ రెండిటికి డిఫరెన్స్ ఏందో మనం చూడాలనుకుంటే బేసికల్‌గా అది ఓపెన్ అవుతుంది. అంటే 2 విండోస్ ఓపెన్ అవుతాయి. సో, ఇక్కడ మీరు చూస్తే మనకు యాక్చువల్‌గా ఏం చేంజ్ వచ్చింది అని మనం చూడాలనుకుంటే మాత్రం ఇది మనం ఓపెన్ చేస్తే తెలిసిపోద్ది. చూడండి ఇక్కడ నేను కరెంట్ వెర్షన్‌లో వచ్చేసి థిస్ ఈస్ ఎ న్యూ చేంజ్ అనే ఒక కామెంట్ యాడ్ చేశాను. ప్రీవియస్ వెర్షన్‌లో లేదు. సో, ఇది మనకు అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ దిస్ కామెంట్ టు బి హియర్. ఇన్ దిస్ కేస్ దిస్ ఇస్ జస్ట్ ఎ కామెంట్. మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఇఫ్ వి ఆర్ రైటింగ్ ఎ వెరీ కాంప్లెక్స్ కోడ్ అండ్ వి డోంట్ వాంట్ దట్ పర్టిక్యులర్ లాజిక్ టు బి దేర్. ఏదో మిస్టేక్‌లో రాసాము అని అనుకున్నట్టయితే, లేదా అంతకుముందు పనిచేసిందే సరిపోతుంది. ఈ అడిషనల్ లాజిక్ అవసరం లేదు అనుకున్నట్టయితే మరి ప్రీవియస్ వెర్షన్‌కి వెళ్ళిపోవచ్చు. సో, ఎలా వెళ్ళాలి మనము? రివర్ట్ టు ద సెలెక్టెడ్ వెర్షన్. సో, అది అలా చేయొచ్చు. అలా కాకుండా మనం ఏం చేయాలంటే వి కెన్ జస్ట్ uh, we can just go back, and then what we can do is we can make this version as revert to this version. సో ఏదైతే చేంజ్ మనం కరెంట్ వెర్షన్‌లో చేసామో అది వెళ్ళిపోయి ఈ వెర్షనే కరెంట్ వెర్షన్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు చూడండి నేను ఇంతకుముందు రాసిన కామెంట్ అయితే పోయింది. ప్రీవియస్ వెర్షన్‌కి వెళ్ళిపోయాము. అప్పుడు మళ్ళీ అదొక న్యూ వెర్షన్ లాగా క్రియేట్ అయిపోయింది. రివర్టెడ్ ఫ్రమ్. సో ఇక్కడి నుంచి వచ్చిందనే విషయం మనకు తెలిసిపోతుంది. సో వి ఆర్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్ అన్నమాట. ఇది అన్నమాట స్క్రిప్ట్ వెర్షన్స్. All right, so we have come to the end of the module 2 revision. I think this is a little bit longer video than I expected to record, but I didn't want to miss any important thing that I have learned to record. So final గా recap చేసుకుంటే first one వచ్చేసి client scripts execute in the browser. Yeah, that is the one that we have learned. Client scripts are supposed to be executed on the front end, which is browser. And then the G underscore form object has access to a form's fields and data. Yes, glide form వచ్చేసి it has all the access when you instantiate an object of the G form in that client script session, it will have access to all the form fields and the form behavior data కానీ ఏదైనా కానీ. తర్వాత the G underscore user object has access to information about the currently logged in user. సో మనకు లాగ్డ్ ఇన్ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ కంట్రోల్ బిహేవియర్ మనం తీసుకొని మనం యూజ్ చేసి క్లయింట్ స్క్రిప్ట్ మనం రాయాలి అంటే మాత్రం G అండర్ స్కోర్ యూజర్ ఆబ్జెక్ట్ వర్క్ అవుతుందన్నమాట.
design your scripts for desktop, mobile service portal or all. సో స్క్రిప్ట్స్ అనేటివి ఎప్పుడైనా కూడా ఆలోచించి మనం ఈ స్క్రిప్ట్ మనం రన్ చేసినప్పుడు క్లయింట్ స్క్రిప్ట్ డెస్క్టాప్లో కానీ మొబైల్లో కానీ లేకపోతే సర్వీస్ పోర్టల్లో కానీ ఎలా వర్క్ అవుతుంది. ఒకవేళ మొబైల్లో మనం చూసినప్పుడు అది ఇట్స్ నాట్ అన్ అప్రోప్రియేట్ స్క్రిప్ట్ టు be executed when user is accessing the ServiceNow application అంటే only మనము we have to limit that script execution to the desktop. Sometimes there is a need for that. There are different examples, but it's definitely we have to look into that. So that is one of the best practices అన్నమాట. But otherwise, this is the end of the module 2. I think I have touched upon a lot of information that I have learned in the module 2, a lot of good information. This is going to be the fundamental and basic principles that we have to use in writing the client scripts. So thank you for watching this video, and I hope you join me on my journey on the day 9. Bye now.